బ్రేకింగ్ న్యూస్ హైదరాబాద్ కూకట్పల్లిలో కల్తీ కల్లు ఘటనలో మృతుల సంఖ్య 11కు పెరిగింది. గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న గంగమణి మృతి చెందింది. నిజామాబాద్ జిల్లా భోపాల్కు చెందిన ఇద్దరు భార్యాభర్తలు కల్లు తాగి ఆసుపత్రి పాలయ్యారు. కూతుర్ని చూడడానికి వచ్చి దగ్గరలోనే రామిరెడ్డి నగర్లోని కల్లు దుకాణంలో కల్లు సేవించారు. కల్లు తాగినప్పటి నుంచి కాళ్లు చేతులు లాగడం, పిచ్చిగా ప్రవర్తించడంతో గాంధీ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఇవాళ మృతి చెందారు. హైదరాబాద్ కూకట్పల్లిలో కల్తీ కల్లు ఘటనలో మృతుల సంఖ్య 11కు పెరిగింది. గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న గంగమణి కూడా మృతి చెందింది. నిజామాబాద్ జిల్లా భోపాల్కు చెందిన ఇద్దరు భార్యాభర్తలు కల్లు దాగి ఆసుపత్రి పాలయ్యారు. కూతుర్ని చూడడానికి వచ్చి దగ్గరలోని రామిరెడ్డి నగర్లోని కల్లు దుకాణంలో కల్లు సేవించారు. కల్లు తాగినప్పటి నుంచి కాళ్లు చేతులు లాగడం, పిచ్చిగా ప్రవర్తించడంతో గాంధీ ఆసుపత్రికి తరలించారు. వారిరువురు చికిత్స పొందుతూ ఇవాళ మృతి చెందారు. కల్తీ కల్లు తాగిన వారి మృతుల సంఖ్య పెరుగుతూనే ఉంది. దీనికి సంబంధించిన అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి సుజాత ఉన్నారు. సుజాత, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించినటువంటి కల్తీ కల్లు ఘటనలో మృతుల సంఖ్య 11కి చేరుకుంది. ఇప్పటికే గాంధీ హాస్పిటల్, నిమ్స్ హాస్పిటల్లో బాధితులకి ట్రీట్మెంట్ అందుతుంది. అయితే దాదాపు 45 మందికి పైగానే మొదట కల్లు బాధితులు చేరినప్పటికీ ఇప్పుడు క్రమేణా పెరుగుతూ ఉన్నారు. కుతుబుల్లాపూర్ గాజుల రామారంలో నిజామాబాద్కి సంబంధించినటువంటి ఇద్దరు భార్యాభర్తలు కూతురి ఇంటి దగ్గరకు వచ్చి రెగ్యులర్గా వాళ్ళకి కల్లు తాగే అలవాటు ఉండడంతో నిన్న కల్లు సేవించారు. అక్కడే గాజుల రామారంలో ఉన్నటువంటి ఒక కల్లు దుకాణంలో వెంటనే వాళ్ళకి కాళ్ళు చేతులు లాగడంతో పాటు వామిటింగ్స్, విరోచనాలు కావడంతో గాంధీ హాస్పిటల్లో జాయిన్ చేశారు. అయితే ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కూడా అటు ఎక్సైజ్ అధికారులు ఎక్కడైతే కల్లు దుకాణాలు ఉన్నాయో వాటి మీద రైడ్స్ని కూడా కొనసాగిస్తున్నారు. దాదాపు ఈ కల్లు బాధితుల సంఖ్య రోజు రోజుకు పెరగడంతో పాటు గాంధీ, అదేవిధంగా నిమ్స్ హాస్పిటల్లో 30 మంది నిమ్స్ హాస్పిటల్లో, 11 మంది గాంధీ హాస్పిటల్లో ట్రీట్మెంట్ అందుతూ వాళ్ళని కూడా కోలుకోవడంతో డిశ్చార్జ్ చేస్తున్నారు. అయితే మళ్ళీ ఈ బాధితుల సంఖ్య ఒక్కొక్కరుగా పెరుగుతున్నారు. ఈ రోజు గాంధీ హాస్పిటల్లో ఇద్దరు జాయిన్ అవడంతో గాంధీ హాస్పిటల్లో ఇప్పటికే 12 మందికి కూడా కల్లు బాధితులకి ట్రీట్మెంట్ అందుతుంది. దాదాపు 3 డిశ్చార్జ్ చేశారు. 11 మంది మృతుల సంఖ్య కూడా పెరుగుతుండడంతో అటు అధికారులు కూడా అప్రమత్తమయ్యారని చెప్పుకోవచ్చు. కానీ కల్తీ కల్లుకి సంబంధించి హైదరాబాద్లోని కూకట్పల్లి, కేపీహెచ్పితో పాటు హెచ్ఎంటీ కాలనీ ఈ ప్రాంతాలన్నింటినీ కూడా ఉన్నటువంటి కల్లు దుకాణాలని నాలుగిటిని కూడా అధికారులు సీజ్ చేశారు. కానీ ఇప్పటికే ఈ కళ్ళు ఎవరైతే సేవించి ఉన్నారో కల్తీ కళ్ళు, వాళ్ళు అనారోగ్య పాలవడం, హాస్పిటల్లో అడ్మిట్ అవ్వడం, వాళ్ళకి ట్రీట్మెంట్ అయితే కొనసాగుతుంది. ఇంకా బాధితుల సంఖ్య పెరిగే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ప్రసూన, రైట్, థ్యాంక్ యూ సుజాత. మొత్తంగా కల్తీ కల్లు ఘటనలో మృతుల సంఖ్య ఇప్పటికీ 11కు పెరిగింది. గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారు కూడా మరణిస్తూ వస్తున్నారు. మరి హైదరాబాద్ కూకట్పల్లిలో జరుగుతున్న ఈ కల్తీ కల్లు వ్యవహారానికి సంబంధించి అధికారులు చెక్ పెట్టే దిశగా కూడా అడుగులు వేస్తున్నారు.